స్వీకరించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ సంజయ్ దీట్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ టీం పైన, అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది కాబట్టి ఆల్రెడీ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అనేదే ప్రధానమైన ఇష్యూగా మారిపోయింది. ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించి మోహన్ బాబు అంశం ఒక మేజర్ ఇష్యూగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కూడా కొంత ఇష్యూగా కనిపిస్తోంది. ఆల్రెడీ చాలామంది సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్కు స్వయాన మామ నటుడు చిరంజీవి కూడా వస్తారంటూ కొంత అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొంత డిస్కషన్ అయితే జరుగుతోంది. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2:30 గంటలకు జస్టిస్ జువాడి శ్రీదేవి బెంచ్ ఏం చెప్పబోతుంది? సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోరారు కాబట్టి మరి ఆమె ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? సోమవారం వరకు అరెస్ట్ కాకుండా ఆదేశాలు ఇస్తారా? ఇచ్చిన తర్వాత పోలీసులు ఏం చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతకంటే ముందు అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కొంత హైడ్రామా చోటు చేసుకుంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. అల్లు అర్జున్ అరెస్టుతో విశ్వంబర షూటింగ్ను ఆయన రద్దు చేసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటికే శిరీష్, అల్లు అరవింద్ అక్కడే ఉన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్కు స్వయాన మామైన చిరంజీవి విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి చిక్కడపల్లి పిఎస్కు రాబోతున్నారు. అల్లు అర్జున్కు సంఘీభావం తెలవబోతున్నారు అన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏదేమైనా ఒక మేజర్ ఇష్యూగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు 2:30 గంటల పైన అందరి దృష్టి. కరెక్ట్గా ఇప్పుడు మన సమయం చూస్తే 2 గంటల 12 నిమిషాలు అవుతుంది. మరో 18 నిమిషాల్లో సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదంటూ వేసిన క్వాష్ పిటిషన్కి సంబంధించి జస్టిస్ జువాడి శ్రీదేవి ముందుకు రాబోతుంది కాబట్టి ఆమె ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారన్నదే దానిపైనే ఇప్పుడు అల్లు అర్జున్ను ఈరోజు ఇంకా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదన్నది తేలబోతుంది. ఒకవేళ సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ జస్టిస్ జువాడి శ్రీదేవి కనుక ఆదేశాలు జారీ చేస్తే కనుక అప్పుడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా, వైద్య పరీక్షలకు తీసుకువెళ్లే అవకాశం ఉండదు అని కొద్దిసేపటి కిందటే మా క్రైమ్ ప్రతినిధి సునీల్ అందించిన అప్డేట్స్ మనం చూసాం. ఏదేమైనా మొత్తం ఇష్యూ అయితే కొంత మేజర్గాను కనిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక సెన్సేషన్ న్యూస్గా మారిపోయింది. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లేటెస్ట్ విజువల్స్ మీరు 10 టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అల్లు అర్జున్ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఇప్పుడు వైద్య పరీక్షలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఈ మీన్ వైల్ టైంలోనే 2:30 గంటలకు క్వాష్ పిటిషన్ విచారణకు వస్తే క్వాష్ పిటిషన్ సందర్భంగా కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందన్న ఆసక్తి ఒకవైపు అందరిలోనూ ఉంది. ఒకవేళ కనుక పోలీసులు ప్రొసీజర్ను కొనసాగించడాన్ని కనుక జస్టిస్ జువాడి శ్రీదేవి కనుక ఆదేశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అటు రిమాండ్కు తరలించే అవకాశాలు కూడా లేకపోలేదని కొద్దిసేపటి కిందట మా ప్రతినిధి సునీల్ అందించిన అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ని తరలిస్తున్న విజువల్స్ కూడా మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దాదాపు 1.5 గంటల సేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. పూర్తి వివరాలు రాబట్టారు. అలాగే ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ మొత్తం రికార్డు కూడా చేశారు. ఆ రోజు ఏం జరిగింది, ఎవరికి మీరు సమాచారం ఇచ్చారు, వస్తున్నానన్న సమాచారం, పోలీసులకు సమాచారం ఉందా లేదా, అలాగే మీ టీంకి సంజయ్ దీట్ యాజమాన్యం మధ్య కాన్వర్సేషన్ ఏం జరిగింది, అలాగే సంజయ్ దీట్ యాజమాన్యం మిమ్మల్ని లోపలికి రమ్మని కోరిన తర్వాత కూడా మీరు కొద్దిసేపు అక్కడ వెయిట్ చేశారన్న అంశాలని పోలీసులు అల్లు అర్జున్కు ప్రశ్నల రూపంలో సంధించారు. దానికి అల్లు అర్జున్ కొంత వివరణ ఇచ్చారు. ఆ వివరణకి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆ వరకు విచారణ పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఆయన్ని గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. మనకు తెలుసు ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత అటు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు జరగటం అనేది అది ఒక లా ప్రొసీజర్. ఇప్పుడు మేజిస్ట్రేట్ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత
తిరిగి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. ఈ మీన్వైల్ టైంలో మనం ఇందాక ప్రస్తావించినట్టు క్వాష్ పిటిషన్పై కనుక అల్లు అర్జున్ న్యాయవాదులు కోరుకుంటున్నట్టు సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలన్న అంశాన్ని కోర్టు కనుక అడ్మిట్ చేస్తే అల్లు అర్జున్ కొంత సోమవారం వరకు అరెస్ట్ కాకుండా అటు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా పోలీసులు తదుపరి చర్యలను కొనసాగించవచ్చు అన్న కనుక కోర్టు చెబితే మాత్రం నెక్స్ట్ మేజిస్ట్రేట్ రిమాండ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యేటప్పుడు ఖచ్చితంగా కొత్త సెక్షన్స్ ప్రకారం BNS 118 అనేది అట్రిబ్యూట్ అవుతున్న నేపథ్యం, అది నాన్ బెయిలబుల్ కావటం అనేది ఇక్కడ అత్యంత కీలకమైన అంశంగా కనిపిస్తోంది. మరోవైపు అటు కేటీఆర్ రెస్పాండ్ అవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్టీ రెస్పాండ్ అవడంతో కొంత రాజకీయంగా అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష BRS మధ్య ఇది ఒక కొత్త ఇష్యూకు దారితీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఒక జాతీయ నటుడును అరెస్ట్ చేసే విధానం ఇదా, వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. అదే సందర్భంలో హైడ్రా వల్ల ఒకరిద్దరు మరణించారు, హైడ్రా చర్యల వల్ల. అలాంటప్పుడు మరి ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా అంటూ ట్వీట్లో ఆయన ప్రస్తావించడం అనేది కొంత రాజకీయంగా కొంత సెన్సేషనల్ కామెంట్గా కనిపిస్తోంది. అంతకుముందు మనం చూడొచ్చు 10 TV స్క్రీన్ పైన అల్లు అర్జున్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ అలాగే సోదరుడు అల్లు శిరీష్ కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. గాంధీ ఆసుపత్రిలో మొత్తం ఆయనకి సాధారణ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ప్రధానంగా షుగర్ అలాగే BP మిగతా టెస్టులు కూడా కొంత నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత ఒక మెడికల్ రిపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు మెడికల్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం అనేది కీలకం. ఖచ్చితంగా మేజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ ఫస్ట్ మెడికల్ రిపోర్ట్ అడుగుతారు. కాబట్టి వైద్య పరీక్షల నిమిత్తం ఇప్పుడు అల్లు అర్జున్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఒక అరగంట సేపు గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ వైద్య పరీక్షలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ మీన్వైల్ టైంలో మరో 13 నిమిషాల్లో లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రాబోతుంది. కాబట్టి లంచ్ మోషన్ పిటిషన్లో అల్లు అర్జున్ న్యాయవాదులు కోరుకుంటున్నట్టు సోమవారం వరకు అరెస్ట్ కాకుండా కోర్టు ఆదేశాలు ఇస్తుందా, లేదంటే పోలీసులు తన తదుపరి ప్రొసీజర్ను తదుపరి విచారణను కొనసాగించండి అనే ఆదేశాలు ఇస్తుందా? ఒకవేళ అలా కనుక ఇస్తే అటు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అల్లు అర్జున్ అభిమానుల్లోనూ ఇండస్ట్రీలోనూ కనిపిస్తోంది. అలాగే మనం చూడొచ్చు ప్రముఖ సినీ నటుడు స్వయాన అల్లు అర్జున్కు మేనమామైన అల్లు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి కాసేపట్లో చిక్కడపల్లి PS-కు రాబోతున్నారు. అయితే ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు కాబట్టి అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుగా తరలిస్తారు. కాబట్టి మరి చిరంజీవి ఎక్కడికి వెళ్తారు అన్నది ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మరోవైపు ఆల్రెడీ దిల్ రాజు ప్రముఖ నిర్మాత చిక్కడపల్లి PS వద్దే ఉన్నారు. అల్లు అరవింద్, అల్లు శిరీష్ అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఏదేమైనా ఉదయం నుంచి జరిగిన కొంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లో తన ఇంటి వద్ద అరెస్ట్ చేయటం, ఆ సందర్భంలో కొంత పోలీసులకి అల్లు అర్జున్ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఉన్నపలంగా రమ్మంటే ఇలా అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు, బెడ్రూమ్లో కూడా ఎలా వస్తారంటూ అల్లు అర్జున్ పోలీసులు నిలదీసినట్టుగా మనం అప్డేట్స్ కూడా చూస్తున్నాం. వెంటనే పోలీసులు ఆలస్యం చేయకుండా ఆయన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై మరకాసేపట్లో జువ్వాడి శ్రీదేవి బెంచ్ విచారణ జరపబోతోంది. సోమవారం వరకు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కోరుతున్న నేపథ్యంలో విచారణ అయితే ఆల్రెడీ ప్రారంభమైంది. చూద్దాం ఎలాంటి ఆదేశాలు కోర్టు నుంచి రాబోతున్నాయో.